ఏం తప్పు చేసిందని నీకేగా అలా అనిపిస్తోంది. తనని నువ్వే అడుగు. మీరు కోర్టులో దవ్వాలి, కోర్టులో జరిగే విషయాల్ని మాత్రమే వేడుక చూస్తూ నించుంటారు అనుకున్నా, కానీ మీరు ఇంట్లో కూడా అలాగే ఉన్నారు. అత్తయ్య, మావయ్య ఆ చైర్ కదపకండి, అమ్మాయి వచ్చి కూర్చుంటుంది. కాలు పైకెత్తి అడుగేయమ్మా, నీ వల్ల అవుతుంది. జమున, మీ అమ్మ మీ నాన్ననే తలుచుకుని ఏడుస్తుందని గోడకున్న ఫోటోలు తీసేసావు సరే, తన మనసులో ఉన్న మీ నాన్నని నువ్వేం చేయగలవు? ఏమీ చేయలేను. అమ్మా, మావయ్య లోపలికి తీసుకెళ్ళండి. అత్తయ్య, దేనికి ఇంత కోపం మీకు? నేను ఎన్నోసార్లు నీతో చెప్పాను, నువ్వే నా మాట వినడం లేదు. ఆడపిల్లలు బ్రతకడానికి ఈ కాలంలో ఎన్నో ఉద్యోగాలున్నాయి. అవన్నీ వదిలేసి నువ్వు కారు నడుపుతున్నావెందుకు? నా మాట విని జమున, ఈ డ్రైవర్ పని నీకొద్దు, నాకు అస్సలు నచ్చలేదు. అత్తయ్య, మా నాన్న కూడా డ్రైవరేగా. అతను మగాడు, నువ్వు ఆడపిల్లవి. డ్రైవర్గా మారితే జీవితంలో చాలా కష్టపడాల్సి ఉంటుంది. నాకు అలా అనిపించట్లేదు. మీ తమ్ముడికి బెంగళూరులో ఇంజనీర్ ఉద్యోగం వచ్చిందని ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బు తీసుకువెళ్ళాడు. మీ నాన్నకి గుర్తుంటే చచ్చుండేవాడు కాదు. కనీసం నీకు అత్తయ్య, కాల్ డ్రైవర్ గా పనిచేస్తున్నాను. అత్తయ్య, ఒక్క విషయం గుర్తుంచుకో, జీవితంలో సుఖంగా ఉండాలంటే కొంచెం స్వార్థంగా ఉండాలి. నీకు ఇప్పుడేం చెప్పినా అర్థం కాదు అత్తయ్య. తమ్ముడు ఫోన్ చేశాడా? నిన్న మాట్లాడాడు. ఇంకెప్పుడు వాడితో మాట్లాడు. అమ్మా, ఈరోజు సాయంత్రం నా పని అయిపోయాక మన ఇద్దరం బయటికి వెళ్దామా? ఈ 3 వేళ్లలో ఒక దాంట్లో బీచ్ ఉంది, ఒక దాంట్లో పార్క్ ఉంది. దేవుడు కూలికి వెళ్ళాము. ఇంట్లో ఏం జరిగినా కూడా నీ దేవుణ్ణి వెనకేసుకురాకుండా ఉండలేవు కదా. నీ కూరటగా ఉంది, నువ్వు నమ్ముతున్నావు. నాకెన్నో సందేహాలు. నా మానాన్ని నన్ను వదిలే. ఫిలోమినా వచ్చేసింది, నిన్ను నమ్మే వెళ్తున్నా. తనని జాగ్రత్తగా చూసుకో. తప్పకుండా.
తాగొచ్చి సీతకు బాతున్నాడయ్యా. చాలా లేదు లేదయ్యా, కష్టంగా ఊరికే ఉందయ్యా. అబద్ధం చెప్తుందయ్యా. ఇంకోసారి తాగొచ్చి కొట్టామంటే తోలు వచ్చేస్తాను రాసుక. అలాగేనయ్యా. ప్రేమగా చూసుకో, అన్నా జాగ్రత్తగా తీసుకెళ్ళి. వస్తానయ్యా, నమస్కారం. మంచిది మంచిది, ధైర్యంగా వెళ్ళండి, నేను ఉన్నాను. అయ్యా. దగ్గర నుంచి తీసుకున్నావు. తీసుకున్నాను సరే, లోపలికి. సరే రేయ్ రే ఆంజనేయులు, రేయ్ ఆంజనేయులు, అక్కడ మజ్జిగ పెట్టింది, వెళ్ళి తాగేసి. పర్వాలేదయ్యా. నాకు ఇవ్వరా, నేను మీరు తాగండి, చూసుకుంటా. పర్వాలేదయ్యా. నువ్వు వెళ్ళరా, వెళ్ళి తాగేసిరా. ఓ వెళ్ళు. ఎరా, ఇవ్వండి అయ్యా. నిదానంగా తాగి రావచ్చు కదరా. ఏం పర్వాలేదయ్యా. ఎందుకురా అంత తొందర? ఎండలు దంచేస్తున్నాయి కదా. ఓ రోజుకి ఏమాత్రం వస్తుంది? ఆదివారం అయితే ఓ 500 వస్తాయి. అది సరిపోద్దా మీకు? ఏం చేస్తాం, సర్దుకోవడమే. మంచి బొండా ఒకటి ఇవ్వండి. అలాగే సార్. పెళ్లివారింట్లోనే అల్లుడున్నాడు. ఊరేగింపిట్టే వస్తుంది. అయితే పెళ్లి అనుకున్న ముహూర్తానికే జరిపించేయచ్చుగా. చెప్పు భాస్కర్. ఏంటన్నా ఎక్కడున్నారు? దగ్గర పోల్స్ దగ్గర. ఏంటి ఆ మహేష్ గారితో గొడవ? ఆ కుర్ర కొంకకి ఇంకా చిన్నతనం పోలేదు. బైక్ మీద వెళ్ళి